అందరికీ నమస్కారం. ఏంటండి అందరూ బాగున్నారా? ఏం తిన్నారు ఇవాళ? సో, ఇవాళ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ వెజిటబుల్ ఐటెమ్సే తినుంటారు. సో, వర్షం ఎలా కురుస్తోంది? తిరుపతిలో అయితే మాకు కాస్త తెరపిచ్చింది. ఆహ్, సో, పర్లేదండి. ఈరోజు వీడియో లేట్ అవుతున్నందుకు అందరూ కూడా దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే ఆహ్, నాకింకా నా ఫుడ్డు చూసుకొని, ఇక నేను వీడియో ప్రిపేర్ అయ్యి వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది. ఈరోజు కాస్త లేట్‌గా రావడం జరిగింది బ్యాంక్ నుంచి ఇంటికి. అందుకని ఈ టైంలో వీడియో షూట్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఏంటి సార్, ఇవాళ ఎవరెవరు ఎంతెంత సంపాదించారు? ఎంతెంత పోగొట్టారు? సంపాదించడం ఎంత నిజమో స్టాక్ మార్కెట్‌లో పోగొట్టడం కూడా అంతే నిజం సార్. సో, కాబట్టి ఎంత సంపాదించారు? ఎంత పోగొట్టారనేది దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా ఆహ్, ఆహ్, మన తోటి స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడర్స్‌కి వీళ్ళకిది ఒక సిలబస్‌గా కూడా ఉంటుంది. సో, మనము కొన్ని తప్పులు చేయొచ్చు, కొన్ని తప్పులు చేయకూడదు. ఒక స్ట్రాటజీ ద్వారా సంపాదించొచ్చు, ఇంకో స్ట్రాటజీ ద్వారా సంపాదించకూడదనే ఒక సిలబస్ కూడా మన వాళ్ళకి తెలిసొస్తుంది. పోతే మరొక విషయం అండి. ఇవాళ మనకి నిఫ్టీ అనేది చూసుకుంటే బాగానే వర్కౌట్ అయింది. మనం చెప్పుకున్నాం. ఏంటి నిఫ్టీ అనేది 24,000 అయితే కిందకి దాటితే మాత్రం ఖచ్చితంగా సెల్లింగ్‌కి గురవుతుందని మనం చెప్పుకున్నాం. అందరూ హోరెత్తిపోయారు. ఏమని? మా యూట్యూబర్స్ అంతా ఏం చెప్పారంటే, మార్కెట్లు రేపు కింద పడబోతున్నాయోచ్ అని చెప్పారు. ఎక్కడండి పడ్డాయి? లేదు గదా! పడ్డాయి. కాపోతే ఎంత పడినప్పటికీ కూడా మార్కెట్లు 20,000 మార్కును మించి కిందకి వెళ్ళల. అరౌండ్ 20,000, 24,015 దాకా కూడా ఒక సందర్భంలో నేను చూసా. అక్కడి నుండి చూసుకుంటే 24,250 మీదన ఇంచుమించుగా 24,255 ఆ ప్రాంతంలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అయితే ఒకానొక సందర్భంలో అంతేలెండి. ఇదే హైయెస్ట్ అనుకుంటా. ఐ థింక్ హ్మ్. సో, ఇక్కడ చూడండి. ఏది ఎలా పైకి కిందకి ఆడినప్పటికీ మార్కెట్లు ఓహ్! 200 పాయింట్ల పైనే ఆహ్, ఓహ్! గ్యాప్ గ్యాపప్‌లోనే క్లోజ్ అయ్యాయి. సో, దీన్ని బట్టి ఇంకొక 600 పాయింట్లయితే బ్యాలెన్స్ ఉంది. పోనీలెండి. ఒక 700, 750 పాయింట్లయితే బ్యాలెన్స్ ఉంది 25,000కి. చూడాలి సార్, బహుశా ఈ వారం అంతా అదేమన్నా ఫిల్ చేస్తుందేమో చూసుకోవాలి. ఆహ్, సో, ఆహ్, మరొకటేంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 52,000 150 ఆ మధ్యలో ఓపెన్ అయినప్పటికీ కూడాను, అక్కడి నుండి అది 51,600 వరకు కూడా రావడం మనం చూస్తున్నాం. మళ్ళా తిరిగి అది అక్కడి నుండి ఆహ్, బయర్స్ అగ్రెసివ్‌గా రావడం వల్ల అది అక్కడి నుండి పెరిగి మరలా తిరిగి 52,000 మీదకొచ్చి మాత్రమే క్లోజ్ అయింది. అరౌండ్ 52,300 ఆ రేంజ్‌కొచ్చే క్లోజ్ అయినట్టుంది. సో, చూసుకోవాలి. 53,000కి దగ్గరగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బహుశా ఈ వారం టచ్ చేయొచ్చనుకుంటా. అయితే ఆహ్, రేపటి రోజున ఎంతవరకు ఇది నిలబెట్టుకుంటుందనేదే ఒక క్వెషన్ మార్క్. రేపటి రోజున గూడా అట్‌లీస్ట్ 24,000 150ని గనక వీళ్ళు సస్టైన్ చేసుకోగలిగితే నిఫ్టీలో నో ప్రాబ్లమ్. అది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నేను. సో, ఇన్ కేస్ అది 24,100 దాటిందనుకోండి, అది ఇంచుమించుగా 23,800 వరకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఎంత పైకొచ్చినప్పటికీ లేదా ఎంత కిందకి వెళ్ళినప్పటికీ మార్కెట్లు స ఒక దగ్గరగా సస్టైన్ అవ్వకపోవచ్చు బహుశా. అంటే ఈ చిన్న పిల్లలు తిరుగుతుంటారు చూసారా? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు
అంటే కుదురుగా లేకుండా తిరుగుతుంటారే, అదే విధంగా ప్రయాణం చేస్తున్నాయి మార్కెట్స్ ఇప్పట్లో అయితే. ఈ ట్రెండ్ అనేది ఓవరాల్‌గా ఈ మంత్ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. సో, ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్లు 24,500 ఆ మధ్య క్రాస్ అయితే మాత్రం ఇంకొక 500 పాయింట్లు గ్యాప్ అప్ చూసుకోవచ్చు. అంటే ఇంకొక 500 పాయింట్లు గ్రోత్ చూసుకోవచ్చు. పెరిగినప్పుడల్లా షార్ట్ చేయండి. బాగా తగ్గినప్పుడు బై చేయండి. అంతకుమించి వేరే ఆప్షన్ అయితే లేదు. అంటే జనరల్‌గా ఉన్నది కూడా అదేలెండి. అది వేరే విషయం. హ్మ్. సో, ఎందుకో మార్కెట్‌లు రేపు పొద్దున్న పడతాయేమో అని అనిపిస్తోంది సార్. కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. అదే చెప్పాను గదండీ! ఆహ్, 24,150, 24,100 అంటే 24,150 మీదన ఉంటే మార్కెట్‌లు ఎప్పుడూ అప్ ట్రెండ్‌లోనే ఉండే అవకాశం ఉంది రేపంతా గూడాను. అదే 24,100 దాటితే మాత్రం అది కిందకెళ్ళిపోయే అవకాశం లేకపోలేదు. సో, 23,800 దాకా గూడా వచ్చే అవకాశం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో సారీ. సింపుల్ లెవెల్ సార్. నేనేమంటానంటే 20 బ్యాంక్ నిఫ్టీలో 52,300 ఆ రేంజ్‌కొస్తే అక్కడ సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్‌లు ఓకే. నో ప్రాబ్లమ్. 52,100 కిందకి వస్తే మాత్రం ఇది కొద్దిగా డేంజర్ జోన్ అంటాను. ఇది గూడా ఓన్లీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను ఇవి 2. పోతే ఇన్‌ఫ్లేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇన్‌ఫ్లేషన్? ఇన్‌ఫ్లేషన్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది బిగినర్స్ కోసం లేకపోతే కొంచెం అవేర్‌నెస్ లెస్ పీపుల్స్ కోసం చెప్తున్నాను. అంటే అవగాహన లేనటువంటి వాళ్ళ కోసం చెప్తున్నటువంటి మాట ఇది. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. బిస్కెట్ ప్యాకెట్‌లో మనం ఏం చేసేవాళ్ళం ఒకప్పుడు ఒక 10 బిస్కెట్లుండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకెట్ మీద ఎంత వెయిట్ అయితే ఉంటుందో అన్ని బిస్కెట్లు ఉండేవన్నమాట. అయితే ఈ రోజున ఇన్‌ఫ్లేషన్ కారణంగా ఏం జరుగుతుంది? ఆహ్, వెయిట్ ఏమో అదే రాస్తున్నాడు ప్యాకెట్ మీద. బట్ కాకపోతే ఏం జరుగుతుంది? క్వాంటిటీ మాత్రం అంత రాసినంత ఉండడం లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఒకప్పుడు 10 బిస్కెట్లు ఉండే ప్యాకెట్‌లో ఈ రోజున కేవలం ఒక 9 లేదా 8 బిస్కెట్లు మాత్రమే ఉంటున్నాయి. అదే ఒకప్పుడు ఏం చేసేదంటే ఈ సోప్ ఉండేదండి సోపు. సోపు జనరల్‌గా ఏం జరుగుతుందిరా అంటే ఉండేది రాసేదేమో వాడు 250 గ్రామ్స్ అనో లేతే 150 గ్రామ్స్ అనో రాస్తాడు. ప్యాకెట్ మీద ఉన్నదది. కానీ నిజంగా దాన్ని చూసుకుంటే మాత్రం దాన్ని అంతా తీసేసి వేస్తే మాత్రము ఎక్కడో ఏదో చిన్న చిన్న లోటనేది కొనసాగుతుంది. మీరు కావాలంటే చూడండి ఒకప్పుడు ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు. అయితే నా చిన్నతనంలో ఒక 15 ఏళ్ళు లేదా ఒక 10 ఏళ్ళు ఆ మధ్యలో ఉండేటప్పుడు అక్కడ ఏం జరిగేది, మా నాన్నగారు సోప్ పట్టుకొస్తే ఏం జరిగేదంటే అది చాలా రోజులే వచ్చేది. ఇంచుమించుగా ఒక నెలన్నర పైగా వచ్చేది. కానీ ఇవాళ కొంచెం తొందరగా అరిగిపోతుంది. సో, అదే విధంగా పాల ప్యాకెట్‌లలో కూడా చూడండి. ఇన్ కేస్ ఒక ఐస్ క్రీమ్స్‌లో గానీ, అన్నింట్లోనూ క్వాంటిటీ అనేది తగ్గిస్తా ఉన్నాడు. ఇదే ఇన్‌ఫ్లేషన్ అంటే. ప్రైస్ తగ్గించడు. ప్రైజు ఏమో అదే ఉంటుంది. కానీ ఆ క్వాంటిటీ ఏమో తగ్గిస్తున్నాడు. ఇది మీరు పాటించారో లేదో నాకు తెలీదు. ఎవరైనా ఈ సిట్యుయేషన్ గనక పాటించుంటే అంటే గెస్ చేసుంటే కాస్త కామెంట్ చేయండి. ఎవరెవరు ఏ సందర్భంలో పాటించారనేది. సో, అగ్గిపెట్టెల్లో అగ్గిపుల్లలు చేంజ్ రావడం అంటే మార్పు రావడం గానీ, సో, అంటే ఇవి తగ్గుతున్నట్టు తెలియకూడదు ప్రజలకి. అంత మెల్లగా తగ్గిస్తూ ఉన్నాడు. ఇన్‌ఫ్లేషన్ అంటే ఇంతే. తర్వాత నెక్స్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ అనుకుందాం. ఐస్ క్రీమ్‌లో ఒకప్పుడు ఉండే క్వాలిటీ గానీ, సమ్ టేస్ట్ గానీ ఇప్పుడైతే లేదు. ఐస్ క్రీమ్స్ అంటే ఐస్ క్రీమ్సే ఒకప్పుడు. ఇప్పుడు అంత సీన్ లేదు. అన్నిటికి ఫ్లేవర్స్ వచ్చేసాయి. ఆహ్,
అక్కడ చూపించే క్వాంటిటీ వేరు. ఇక్కడ మనకి బాక్స్‌లో ఉండే క్వాంటిటీ వేరు. పేస్ట్ చూసుకోండి. టూత్ పేస్ట్ ఉంది కదా! టూత్ పేస్ట్ మీకు ఆహ్, ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు దాన్ని బాగా చదును చేస్తే ఆ ట్యూబ్ ఏదైతే ఉందో అక్కడ చాలా వరకు గ్యాప్ ఉంటుంది. ఎక్కడ? కింద, కింద చాలా వరకు గ్యాప్ ఉంటుంది. గతంలో అలా ఉండేది కాదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటి యొక్క ముడి సరుకుల యొక్క ధరలు పెరుగుతున్నాయి. అయితే ఆ ధరలు పెట్టి వాళ్ళు కొంటూ ఉన్నారు. కొని నాణ్యత లేని వస్తువులు, అదేవిధంగా ఆహ్, తక్కువ మొత్తంలో ప్యాకింగ్‌లు ఇలాంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. అంటే ఇక ప్రైస్ పెంచితే ప్రజలనేవాళ్ళు కొనరు గదా! కొన్ని సందర్భాల్లో ప్రైస్ కూడా పెంచుతున్నారు. ప్రైస్ కూడా పెంచుతున్నారు. సో, ఆహ్, మీరు రెసెషన్ అంటే నా ఉద్దేశంలో ఇది. సో, ఇంకా మీకు తెలిసిన మీనింగ్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి. అయితే, అయితే ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలండి. ఈరోజు బిలో ₹20 స్టాక్ ఒకటి మీతో డిస్కస్ చేయాలి. ఏంటి అనంటే ఆహ్, ఈజీ మై ట్రిప్స్ ఇది బిలో ₹20లో నడుస్తోంది సార్. ఎక్కడో ₹8లో ఉన్న స్టాకు ₹10లో ఉన్న స్టాక్ ఇవాళ డబల్ అయిపోవడానికి రెడీగా ఉంది. దయచేసి దీన్ని మీరు ఇప్పట్లో కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు కొనుక్కోవాలి అని చెప్తున్నానంటే, ఇప్పుడు చలికాలం మొదలైంది. వాతావరణం కాస్త చల్లగా ఉంది. కొంతమంది ట్రిప్స్ వేస్తున్నారు. టూరిస్టులు పెరుగుతూ ఉన్నారు. అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్న వాళ్ళు కొంతమంది హోటల్స్‌లో రూమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ హోటల్ సెక్టార్‌కి, హాస్పిటాలిటీ సెక్టార్‌కి బూమ్ బానే ఉంది. రోజు రోజుకి ప్రతి ఏడాదికి స్పెండ్ అంటే అమౌంట్ స్పెండ్ చేసేవాళ్ళు పెరుగుతున్నారు. ఒకప్పుడు కరోనాకి ముందు ఎలా ఉండేదంటే ప్రతి హోటల్‌లోనూ రూమ్స్ స అట్‌లీస్ట్ 50, 50 ఉండేవి. అంటే 50% ఖాళీ అయితే 50% ఫుల్ ఉండేవి. బట్ ఈ రోజున అలా కాదు. అరౌండ్ 90% ఫుల్ అయిపోయే ఉంటున్నాయి రూమ్స్ అన్నీ గూడా. ఇప్పుడు ఇంకొక పద్ధతిని తీసుకొచ్చారు వీళ్ళంతా హోటల్స్ వాళ్ళంతా గూడా. ఏంటి ఆహ్, ముందుగానే వాళ్ళ టెలిఫోన్ నంబర్ కాల్ జేసి రూమ్స్ బుక్ చేసుకోవడం. ఈ పద్ధతిని వాళ్ళు తీసుకొచ్చారు. దీని ద్వారా ఏం జరుగుతుంది అరౌండ్ 95% రూమ్స్ అన్నీ గూడాను ఆన్‌లైన్‌లోనే బుక్ అయిపోతున్నాయి. టెలిఫోన్ కాల్‌లోనే బుక్ అయిపోతున్నాయి. దీని ద్వారా డిమాండ్ ఉంటున్న రూమ్స్ ఏంటి అంటే ఒక 5 రూమ్స్ అట్లా ఉంటే వాటికి డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా లాభాలనేవి ఆ కంపెనీకి పెరుగుతాయి. లాభాలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్‌గా షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇందులోనూ వీళ్ళు బోనస్ ప్రకటించారు ఈ మధ్య కాలంలోనే. సో, ఇవి డిసెంబర్ 11 లోపల అంటే ఇంకొక 10 డేస్‌లో మన డీమ్యాట్ అకౌంట్‌లలోకి క్రెడిట్ అవుతాయి ఈ షేర్స్ అన్నీ. బోనస్‌లు ఇచ్చారు. అయితే అది ఎన్ని ఇచ్చారనేది నేను అబ్జర్వ్ చేయలేదు. నేను ఎన్ని ఇచ్చారనేది అబ్జర్వ్ చేయాలి అనంటే మీరు దయచేసి కామెంట్ అయితే చేయండి. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైమ్ ఆ వీడియో అనేది పెడతా మీకు. సో, అదే విధంగా ఆహ్, వర్షాలు బానే పడుతున్నాయి. కాబట్టి ఈ మామిడి పంట కావచ్చు, లేకపోతే కొన్ని కొత్త కొత్త పంటలు వేస్తారు ఇప్పుడు ప్రజలు కొంతమంది. రైతు సోదరులు మంచి పంటలు వేయడానికి సిద్ధమవుతారు. వర్షాలు పడిన సందర్భంగా. అంటే వాళ్ళకిప్పుడు ఏంటి ఏం కావాలి అనంటే విత్తనాలు, ఎరువులు కావాల్సొస్తాయి. కొన్ని దున్నకాల కోసం అని చెప్పి ఆహ్, ఇవి మన ట్రాక్టర్ ద్వారా దున్నగలిగేటువంటి యంత్రాలు కొన్ని కావాల్సొస్తాయి. కోతకు సంబంధించిన యంత్రాలు కావాల్సొస్తాయి.
సో ఇప్పుడేంటి వీటిని మనం ఏం చేయాలి అంటే ఈ సందర్భంలో ఫెర్టిలైజర్స్కి సంబంధించిన స్టాక్స్ కొన్ని మనము గమనించాలి. సో చెరకు పంట కూడా దగ్గరకు వస్తోంది. తర్వాత అదేవిధంగా కొన్ని పంటలకు వర్షం సందర్భంగా చీడపీడలు ఆశిస్తాయి. అంటే లాంగ్ క్రాప్ ఉంటుంది కదండీ! అంటే మామిడి పంట, సో అరటి ఇట్లాంటివి, టమాటో ఇలాంటి వాటికి కొన్ని చీడపీడలు లాంటివి ఆశిస్తాయి. సో అలాంటప్పుడు ఆహ్, ఫెర్టిలైజర్స్ అంటే మీన్స్ పెస్టిసైడ్స్ కొన్ని ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం అయితే ఉంది. ఈ సందర్భంగా మీరేం కొనుక్కోవాలి? విత్తనాల దగ్గరకొస్తేనేమో ఆహ్, అవంతి ఫీడ్స్ అంటాను. సారీ. ఆహ్, ఇది సీడ్స్‌కి సంబంధించినటువంటి కావేరీ సీడ్స్ కావచ్చు, సమ్ ఇట్లాంటివి ఏవైనా తీసుకోవాలి. సీడ్స్‌లో ఏమున్నాయో నేనైతే పెద్ద చూసుకోలేదు. గమనించలేదండి. మీకు సీడ్స్‌లో ఏం స్టాక్స్ కావాలనేది నాకు దయచేసి కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను ఆ కామెంట్‌కి రిప్లై ఇస్తాను. సో, అదే విధంగా ఫెర్టిలైజర్స్‌కొచ్చేటప్పటికి హ్మ్. దీపక్ ఫెర్టిలైజర్స్ ఒకటి చూడమంటాను. చంబల్ ఫెర్టిలైజర్స్ చూడమంటాను. సో, నెక్స్టు హెచ్ఎఫ్‌సీఎల్, హిమాద్రి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఇది చూడమంటాను. ఎందుకు అంటే ఈ హెచ్ఎఫ్‌సీఎల్ ప్రెజెంటు మంచి బయింగ్ జోన్‌లో ఉంది సార్. ఐ థింక్ ఇది ఈ మధ్య కాలంలో ఒకసారి నేను చూసినప్పుడు 120 ఆ మధ్యలో ఉండేది. సో, ఐ థింక్ ఇప్పుడు మీరు ఏ ప్రైస్‌లో ఉన్నా కూడా ఇప్పుడు తీసుకోవచ్చు. ఈ మన హెచ్ఎఫ్‌సీఎల్ ఆహ్, ఈ ఫ్రై ఈ ప్రెజెంట్ ఉంటున్నటువంటి కాలంలో ఇలాంటి స్టాక్స్ గనక మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ నుంచి 10-15% కరెక్షన్‌లో వీటిని మీరు తీసుకోగలిగితే రాబోయే 6, 7 నెలల్లో ఓ మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అరౌండ్ 10-20% గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్టు ఒక డెట్ ఫ్రీ స్టాక్ అండి. జీ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ జీ ఎంటర్‌టైన్‌మెంట్ గురించి మళ్ళీ గూడా మీకు చెప్తున్నాను. ఇది ఒక డెట్ ఫ్రీ స్టాక్ అనమాట. అంటే దీనికి పెద్ద అప్పులైతే ఏం లేవు. సో, కాబట్టి దీన్ని గూడా మీరు తీసుకునే అవకాశం అయితే చూసుకోండి. అంటే మార్కెట్‌లు ఎలాగైనా ఖచ్చితంగా పడతాయి. సో, పడినప్పుడు ఈ స్టాక్స్ అన్నీ గూడా మీరు వాచ్ చేసి మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని తీసుకోండి. అయితే ఇవన్నీ కూడా ఒకానొక సందర్భంలో బాగా పెరిగిపోయి ఉన్నటువంటి స్టాక్స్ వీటిలో కొన్ని. సో, నెక్స్టు ఆహ్, ఈ మహేంద్ర అండ్ మహేంద్ర గురించి చెప్పాలి అననుకుంటే ఇరాన్ ఇయర్ సేల్స్ గ్రోత్ అనేది పెరిగింది. 12% అనేది పెరిగింది. సో, దీని ద్వారా ఏంటి అనంటే ఇక్కడ నుంచి కాస్త ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మహేంద్ర అండ్ మహేంద్రని కూడా మీరు ఒక కంట కనిపెట్టుకోండి. ఏమాత్రం డిప్ వచ్చినా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి డిక్సన్ మొబైల్స్. డిక్సన్. డిక్సన్ అనేది అరౌండ్ బానే పెరిగింది. ఈరోజు లైఫ్ టైమ్ హై అనేది టచ్ అయిందండి. ఎవరైతే కింద లెవెల్‌లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని ఈరోజు మీరు అంటే రేపటి రోజున మీరు సెల్ చేసుకోవచ్చు. కొంతకాలం దాకా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకొక కొంత వరకు హైయర్ లెవెల్ క్రియేట్ అయినప్పటికీ కూడాను ఇక మీదట ఎక్కడ అయితే హై లెవెల్ క్రియేట్ అవుతుందో అక్కడల్లా కూడా మీరు సెల్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇకపోతే ఆర్‌వీఎన్‌ఎల్‌లో ఈరోజు కాస్త మూవ్‌మెంట్ రావడం అనేది మనం చూసాం. బట్ కాకపోతే చివరికొచ్చేటప్పటికి ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. సో, సుజలాన్ అనేది ఈరోజు మళ్ళా అప్పర్ సర్క్యూట్‌లో క్లోజ్ అయింది. 5% అప్పర్ సర్క్యూట్‌లో వచ్చింది.
హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ రోజున బాగానే క్లోజ్ అయింది. దీనికి 30% వెయిటేజ్ అనేది ఇచ్చారు మామూలుగా కూడా. అంటే 30% పెరగచ్చు, పెరిగినా కూడా తగ్గినా 30% తగ్గొచ్చు. అంటే ప్రతి స్టాకు ఇంతే పెరగాలి, ఇంతే తగ్గాలి అనేది ఒకటి ఉంటుంది కదండి. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఒకటి. సో ఇంకా చెప్పుకోవాలి అని అనుకుంటే యెస్ బ్యాంకు మంచి బయింగ్ జోన్లోకి అయితే వచ్చింది. ఇకపోతే ఈరోజు ఓలా ఎలక్ట్రిక్స్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది అరౌండ్ 82 ఆర్ అంతేనండి. 82 నుంచి తీసుకుంటే 96 దాకా ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో ఎలాగో ఇది దొరకకుండా పోతుంది. అంటే దొరకకుండా పోయేటువంటి స్టాకు. ప్రెజెంట్ ఇది బిలో ₹100 ఉంది కదండీ! ఇందులో మీరు దయచేసి ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. ₹90 లెవెల్‌లో గనక మీకు ఎంట్రీ దొరికితే లక్షణంగా తీసుకోండి. ₹90లో తీసుకొని ₹70లో మీరు దీన్ని స్టాప్ లాస్ అనేది ఉంచుకోండి. మీరు ఈ ₹20 గనక మీరు స్టాప్ లాస్ ధైర్యం చేసి పెట్టుకోగలిగితే ఇంకొక ₹200 అప్‌సైడ్ పొటెన్షియల్ ఉన్నటువంటి స్టాక్ ఇది. సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇప్పటికీ మార్కెట్లు కింద పడడం వల్ల చీఫెస్ట్ స్టాక్స్. కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని మీరు కాస్త చేజెక్కించుకోగలిగితే రాబోయే రోజుల్లో ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీరంతా కూడా. ఎందుకంటే ఈరోజు మనం ఏదో కొంటున్నాము, అయిపోతుంది, ఏదో లాభాలు వస్తే తీసుకుంటున్నాం, లాసెస్ వస్తే అమ్మేస్తున్నాం, అది కాదండి. మార్కెట్లో మనం ఏదన్నా కొన్ని స్టాక్స్ కొంటే ఖచ్చితంగా కొన్ని రోజులు ఉంచుకోగలగాలి. కొన్ని రోజులు గనక మనం ఉంచుకోగలిగితే మీకు ఖచ్చితమైనటువంటి ప్రాఫిట్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు పోనీ మిల్క్ ప్రొడక్షన్ స్టాక్స్ గురించి చెప్పుకోవాలి. డైరీ బేస్డ్ స్టాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే హెరిటేజ్ ఫుడ్స్ చంద్రబాబు గారు ఉన్నంత దాకా, అంటే మన ఏపీ గవర్నమెంట్‌లో ప్రెజెంట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఉన్నంత వరకు పెరుగుతూనే ఉంటాయి ఆ షేర్స్ అనేవి. సో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది ₹2000 వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. రాబోయే 5 ఏళ్ల టైం తీసుకోండి. ₹2000 ఒక షేర్ ప్రైస్ చూడండి మీరు. సో అదేవిధంగా నెక్స్ట్ చూడాలి అని అనుకుంటే ఇప్పుడు వర్షం పడిన సందర్భంగా హాస్పిటల్ స్టాక్స్ కొన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది. అందరూ కూడా హాస్పిటల్స్ వైపుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి హాస్పిటల్ స్టాక్స్ కొన్ని పెరుగుతాయి. అపోలో హాస్పిటల్స్ అని, లేతే రెయిన్బో హాస్పిటల్స్ అని, నారాయణ హృదయాలయ అని, ఇలాంటివి కొన్ని స్టాక్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. వీటిల్లో కొన్ని అప్‌కమింగ్ డేస్‌లో స్ప్లిట్ అయ్యే అవకాశం లేకపోలేదండి. హయ్యర్ ప్రైస్‌లో ఉన్నటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు అట్‌లీస్ట్ 1 ఆర్ 2 స్టాక్స్ మీరు అంటే 1 ఆర్ 2 క్వాంటిటీస్ పెట్టుకోగలిగినా మీకు అవి రేపు పొద్దున పూట 5-10 షేర్స్ అయిపోతాయి. అంటే ప్రైస్ అప్రిషియేషన్ అవుతుంది. అదేవిధంగా దీని వాల్యూను అన్‌లాక్ అవుతుంది. సో కాబట్టి ఇట్లాంటి వాటి మీద మీరు ఫోకస్ చేయొచ్చు. సో అరౌండ్ ఏ మాటకి మనం చూసుకున్నట్టయితే మార్కెట్లు అనేవి ఈ నెల అంతా కూడా హెవీ వోలటాలిటీతో ఉంటాయండి. రాబోయే రోజుల్లో మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత భారీ లాభాలైతే రావు ప్రస్తుతానికైతే. బట్ ఈ నెల మాత్రం చాలా క్రూషియల్‌గా ఉంటుంది. వాస్తవంగా అయితే ఈ నెల స్టాక్స్ అన్నీ కూడా పడిపోవాల్సిన నెల ఇది. పోయిన నెల కూడా ఏదో మిశ్రమ లాభాలను ఇచ్చినటువంటి స్టాక్ మార్కెట్లు ఈ నెల కూడా వాటిని కొనసాగిస్తాయేమో అనిపిస్తుంది నాకైతే. కాబట్టి సెన్సెక్స్ మాత్రం ఈరోజు 80,000 మార్కును దాటింది. న్యూ హై అనేది ఫామ్ చేసింది సెన్సెక్స్ అయితే.
80,000 మార్కును దాటి ప్రయాణం చేసింది. సో, ఆహ్, ఇవన్నీ ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే వీడియోలో ఇవన్నీ కూడా మాట్లాడుకుందామండి. సో, మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.